మాకు ట్రైన్ వచ్చేసి 1:20కి సికింద్రాబాద్లో అయితే ఉంది. 1:45కి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం సికింద్రాబాద్ వెళ్ళడానికి. లగేజ్ అయితే 2 బ్యాగులు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇటు చూడు. హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తాం మనం? బాసర అక్షరాభ్యాసం. అంతే, ఆరతి టైం అయింది. సో మేమైతే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి అయితే బాసర్లోని జ్ఞాన సరస్వతి దేవాలయానికి అక్షరాభ్యాసం కోసం అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ సికింద్రాబాద్ నుండి అయితే మనకి బాసర వరకు ట్రైన్ అవైలబిలిటీ అయితే ఉంది అండి. స్లీపర్ క్లాస్ వచ్చేసి మనకి 350 రూపీస్ వరకు అయితే ఛార్జ్ ఉంటుంది. ఈ మన బాసర అనేది నిర్మల్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అండి. ఈ ఆలయం వచ్చేసి నిర్మల్కి అయితే 75 కిలోమీటర్స్, హైదరాబాద్ నుండి అయితే దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మన భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో కాశ్మీర్లో ఒకటి ఉండగా రెండవది ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారు అయితే మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువుదీరి అయితే ఉన్నారు. ఈ మందిరాన్ని అయితే చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ మందిరం దగ్గర అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక్కడి సరస్వతి ఆలయంలో అయితే బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలైతే అత్యంత ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్ఠ కనుక ఈ ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ ప్రత్యేక రుసుము అయితే ఉంటుంది. 12:30కి అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. 240 రూపీస్ అయితే అయింది ఛార్జ్. మా పిల్లలు అయితే బయటకు రాగానే దాన అయితే స్టార్ట్ చేశారు. రైల్వే స్టేషన్లో ఒక్కొక్కటి 45 రూపీస్ అంట. ఇది మళ్ళీ గుడ్డేలు కూడా తీసుకున్నారు 30 రూపీస్. మనం వెళ్తున్న ఈ బాసర క్షేత్రాన్ని అయితే వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం అయితే చెప్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరాన్ని అయితే నిర్మించుకొని తపస్సు చేయడం అయితే ప్రారంభించాడు. ట్రైన్ ఉంది, కరెక్ట్ 1:19కి అయితే ట్రైన్ వచ్చేసింది. ఇంకో 1 మినిట్లో అయితే ఆగుతుంది. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది. వేద వ్యాస మహర్షికి జగన్నాథ దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలో నుంచి 3 గుప్పెళ్ళ ఇసుకను తెచ్చి 3 దేవతామూర్తులనైతే ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని తెలుస్తుంది కనుక అప్పటి నుంచి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అని పిలువబడేది. తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా అయితే నామాంతరం అయితే సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలైతే నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక రవ్వంత తినిన అత్యంత విజ్ఞానం జ్ఞానం లభిస్తుందని గాఢంగా అయితే విశ్వసిస్తారు. ఈ ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి యొక్క సమాధి పాలరాతి శిల అయితే ఉన్నాయి. మిర్జాపల్లి
పొలాలు. మంజీరా గోదావరి తీరాన రాష్ట్ర కుటులు నిర్మించిన 3 దేవాలయాలలో ఇది ఒకటి అని విశ్వాసం. 6వ శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందేదుడు రాజధానిగా చేసుకొని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడని ఒక కథ ప్రచారంలో అయితే ఉంది. హైదరాబాద్ నుండి వెళ్ళేప్పుడు ట్రైన్లో మీకు వ్యూ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో అయితే చూపించడం జరిగింది. హైదరాబాద్ నుండి మన్మాడ్ మార్గంలో ఈ బాసర స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ నిర్మల్ నుండి అయితే మనకి 30 కిలోమీటర్స్ దూరంలోనే ఈ బాసర అయితే ఉంటుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంసకాండకు పాల్పడుతున్న కొందరు దుండగులు తరిమివేసి మర్ఖాజీ పటేల్ అనే వ్యక్తి మరికొందరి సాయంతో ఆలయ పునర్నిర్మాణం అయితే చేయించాడంట. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్ష దాయంలో దత్త మందిరం, దత్తపాదికలు అయితే ఉంటాయి. పల్లి పట్టి తింటా మమ్మీ 2-3 సార్లు తింటుంది రోజుకి. ఈ టైం వరకు అయితే బాసర్లో ఉండాలి. నిజామాబాద్ స్టేషన్ వరకు అయితే వచ్చింది. 1/2 అవర్ డిలే ఉంది. ఇంకో 1/2 అవర్లో అయితే బాసర అయితే వచ్చేస్తుంది. అలాగే మనకి ఈ ఆలయ సముదాయంలోనే మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడముచ్చటగా అయితే ఉంటుంది. వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంటుంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాస లింగం అయితే ఉంటాయి. ఇవి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. రిజర్వేషన్ కూడా మొత్తం జనరల్ బోగి లాగా అయితే అయిపోయింది. గోదావరి రివర్ అది 5 o'clock అయితే కరెక్ట్ బాసర్లో అయితే దింపేసింది. మనకైతే 40 minutes లేట్గా అయితే ట్రైన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నుండి అయితే బయటకు వెళ్ళిన తర్వాత ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. రైల్వే స్టేషన్కి ఎదురుగా అయితే ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది రైల్వే స్టేషన్ బయట నుండి అయితే వ్యూ. బాసర. సో ఈ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న ఆటోలో అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారంట. సో ఒకసారి అయితే వెళ్ళి అడుగుదాం. 20 ఇక్కడ నుండి అయితే టెంపుల్ వరకు ఆటోలో 20 రూపీస్ అంట ఈచ్ మెంబర్కి. రోడ్ అయితే మంచిగానే ఉన్నది. సెంట్రల్ లైటింగ్ పెట్టిండ్రు. ఓకే. సరస్వతి దేవాలయం వచ్చేసింది. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి అయితే జస్ట్ 10 minutesలో అయితే వచ్చేసాం. ఇక్కడ అయితే హోటల్స్, లాడ్జెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టీటీడీ రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చెప్పారు. ఒకసారి అయితే తెలుసుకుంటాను మళ్ళీ వెళ్ళి. జ్ఞాన సరస్వతి మందిర సుందరీకరణ బాసర HMDA. సామాన్లు భద్రపరచు స్థలం. జ్ఞాన సరస్వతి రెస్టారెంట్ తినడానికి. సామాన్లు భద్రపరచు స్థలం. సో కొబ్బరికాయలు, స్లేట్స్, బుక్స్ అన్నీ అయితే ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మేమైతే వచ్చేటప్పుడు హైదరాబాద్లోనే కొనుక్కొని తీసుకొని వచ్చాం. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకి ఈ అటు సైడ్ ఉన్న పాత టీటీడీ రూమ్స్ అయితే
వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికి అయితే ఇవ్వట్లేదు. అవి అయితే 100 రూపీస్ 200 రూపీస్ అయితే ఉండేదంట. ఇప్పుడైతే ఆ రూమ్స్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఈ శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం ఇవి కూడా టీటీడీవే, కాకపోతే విల్లా టైప్ ఉన్న రూమ్స్ అయితే ఉన్నాయి ఏసీవి. ఇవి వచ్చేసి మనకి కాస్ట్ అయితే 1000 రూపీస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. రాజన్న నిలయం శ్రీ ఒడితల రాజేశ్వరరావు, సింగాపురం, హుజురాబాద్. ఇట్లా ఎవరు కట్టిస్తే వాళ్ళకు ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క నేమ్ అయితే పెట్టడం జరిగింది విల్లాస్కి. సో ఇక్కడికి కూడా రోడ్ అయితే అవైలబుల్గా ఉంది. అటు నుండి స్ట్రైట్గా వస్తే రోడ్డు ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ అన్నదానం పార్కింగ్ దారి అని అయితే బోర్డు ఉంది. ఈ ఎంక్వైరీ ఆఫీస్ రూమ్కి అయితే వెళ్ళి అడగడం జరిగింది. ఇందులో అయితే ఒకటే రూమ్ మనం 4 మెంబర్స్ వరకు కూడా ఉండొచ్చు అంట. కాకపోతే 2 బెడ్సే అవైలబుల్గా ఉన్నాయి. 1000 రూపీస్ అయితే ఛార్జ్ ఉంది. సో మాకైతే ఇప్పుడు 4 మెంబర్స్ ఉండడానికి కూడా అదే రేట్ చెప్పారు. కాకపోతే దాంతోపాటుగా ఈ పక్కకే సత్రాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ సత్రాల్లో రేట్ అయితే మనకు వచ్చేసి ఆ సేమ్ రూమ్ సైజులో ఉండే రూమ్స్ 400 to 500 రూపీస్లో అయితే దొరుకుతాయంట. ఇవి వచ్చేసి టీటీడీ 100-200 రూమ్స్. ఇవి కూడా మంచి అంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇక్కడ రూమ్స్ అయితే ఇవ్వట్లేదు. సో మేమైతే సత్రం దగ్గరికే వెళ్తున్నాం. సో ఇవన్నీ తిరిగి మళ్ళీ అయితే చెప్పులు వదిలిపెట్టిన ప్లేస్ దగ్గరికి స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం. కాదు, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సత్రం. ఇక్కడ లాడ్జెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏసీ నాన్ ఏసీ లాడ్జ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. భువనేశ్వరి లాడ్జ్, ఇందులో అయితే రూమ్ 600 రూపాయల చొప్పున దొరుకుతుందంట. ఏసీ లాడ్జ్, శారదా లాడ్జ్. మనం రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి వచ్చే దారిలో అయితే ఈ లాడ్జెస్ కానీ ఆర్యవైశ్య సత్రం కానివ్వండి, బ్రాహ్మణ సత్రం కానీ ఉన్నాయి. టెంపుల్కి పక్కకే ఉన్న టీటీడీ 100-200 రూమ్స్కి ఎదురుగా ఒక 200-300 మీటర్లో అయితే పద్మశాలి సత్రం కూడా ఉంది. ఇప్పుడైతే మేము ఆర్యవైశ్య సత్రానికి అయితే వెళ్తున్నాం. నార్మల్గా అయితే మనకి ఫెస్టివల్ సీజన్లో ఈ సత్రాలలో కానీ టీటీడీ రూమ్స్ కానివ్వండి, దేవస్థానం రూమ్స్ కానీ అవైలబుల్గా లేనప్పుడు మనకు ఇక్కడ ఉన్న లాడ్జిలలో అయితే హెవీ రేట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్గా 600 నుండి బయట లాడ్జిలలో 2000 వరకు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉంది. సీజన్లో అయితే మినిమం ఛార్జే 2000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మనం మొత్తానికైతే ఆర్యవైశ్య సత్రానికి అయితే వచ్చేసాం. మనం ఇలా సత్రంలోకి ఎంటర్ కాగానే ఇక్కడైతే వాళ్ళకి అమౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మన కీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా 600 రూపీస్ అయితే ఛార్జ్ చెప్పారు. 100 రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారంట. 4 మెంబర్స్ అయితే ఉండొచ్చట రూమ్లో. మనకు రూమ్ అయితే ఇలా ఉంది 600 రూపీస్లో. ఇలా కింద వేరే బెడ్ కూడా ఇచ్చారు, అవసరం అనుకుంటే చాప కూడా ఇచ్చారు. ఇలా సింక్, అలాగే వాష్రూమ్ కూడా, వెస్ట్రన్ వాష్రూమ్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఈ సత్రంలో అయితే అక్షరాభ్యాసానికి సంబంధించిన కిట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. వీటి ప్రైస్ వచ్చేసి 120, 150, 180 రూపీస్ మాత్రమే.
ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కొన్ని ఇలా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే దొరికింది. హాల్ అయితే విశాలంగానే ఉంది. మా రూమ్ నంబర్ వచ్చేసి 127. సో మాకిచ్చిన రూమ్ అయితే ఇలా ఉంది. ఓకే, ఇందులో కూడా మన పేరెంట్స్తో సహా వచ్చిన అయితే అడ్జస్ట్ అయితే కావచ్చు. ఎక్స్ట్రాగా మనకు ఇలా చాప కూడా ఇవ్వడం జరిగింది. కావాలంటే కింద వేసుకోవడానికి పరుపు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉంటే పెద్ద రూమ్ కూడా అయితే అరేంజ్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. రూమ్కి ఉన్న విండో ఓపెన్ చేస్తే మాత్రం బయట అయితే మొత్తం ఫారెస్ట్ అయితే కనిపిస్తుంది. ఎక్కడో అక్కడ ఒక బిల్డింగ్, అక్కడ ఒక బిల్డింగ్ విసిరేసినట్టయితే ఉంది. మిగిలిందంతా ఫారెస్ట్ లాగే ఉంది. నార్మల్గా ఇక్కడ ఉన్న లాడ్జ్ల్లో అయితే 200, 300, 400 కూడా ఈ సింగిల్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్గా అంటే నార్మల్ టైంలో అయితే ఇలా ఉంటాయంట. సత్రంలో అయితే ఎప్పటికీ ఫిక్స్డ్ రేట్ లాగానే మనకి 500 అయితే ఛార్జ్ చేస్తారు. 100 డిపాజిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సీజన్లో అయితే బయట 1000, 2000, 3000 అలా తీసుకుంటారు. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి బయటనే తక్కువ ఉన్నాయి. మేమైతే ముందే సత్రంలో అయితే తీసేసుకున్నాం. నార్మల్గా మనకి సత్రంలో అయితే ఫుడ్ అయితే ఫ్రీ అని చెప్పారు, కానీ ఫుడ్ అయితే ఏం ప్రొవైడ్ అయితే చేయట్లేదు సత్రంలో. దేవస్థానం దగ్గర అయితే మధ్యాహ్నం అయితే ఉచిత భోజనం అయితే పెట్టడం అయితే జరుగుతుందంట. సో ఈ ఆర్య వైశ్య సత్రంలో అయితే వైశ్యాస్కి అయితే రూమ్ తీసుకున్నా తీసుకోకపోయినా వీళ్ళకైతే భోజనం అయితే మధ్యాహ్నం రాత్రి భోజనం అయితే పెడతారంట. వేరే క్యాస్ట్ వాళ్ళకి అయితే రూమ్ తీసుకున్నా కానీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. వైశ్యాస్కి అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్ రూమ్ దియానా అవసరం ఉన్నది. రండి, టెంపుల్కి పోదాం, టెంపుల్కి పోయేద్దాం. ముఖం కడుకోవా, ముఖం కడుకో. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసి తర్వాత ముఖం కడుకో అన్న. బయట నుండి చూసినా అవపడతాడు నాన్న ఈ హనుమాన్. పెద్ద హనుమాన్ అవపడ్డా నీకు ఏమంటాడు? జై ఆంజనేయం అంటాడా? జై శ్రీరామ్ అంటాడు. నాన్న దర్శనానికి వెళ్దాం. వండు పిల్లలు. సో రూమ్ తీసుకున్న తర్వాత అయితే 7 o'clock అయితే దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. వేద వ్యాస మహర్షి మందిరం. సో చెప్పులు తీసుకొస్తే మాత్రం ఇక్కడ పెట్టుకోవడానికి పాదరక్షలు భద్రపరచు స్థలం అయితే ఉంది.
సో మనం ఏమైనా బ్యాగ్స్ అలాంటివి తీసుకొస్తే మాత్రం ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఒక బ్యాగ్ కాస్ట్ అయితే మనకి 20 రూపీస్ అయితే తీసుకొని ఇక్కడైతే క్లాక్ రూమ్ లాగా అయితే ఉంది. కొబ్బరికాయ ఎంత అన్న? ఈ స్లేట్ ఎంత? స్లేట్ 350. ఒకటే ప్రైజా? $350, $150 నుండి $350 రూపీస్ అయితే ఉంది రేట్ ప్రైజు ఇక్కడ అక్షరాభ్యాసానికి సంబంధించిన స్లేట్కి. గుడి లోపలికి అయితే మొబైల్ ఫోన్లు అయితే అలో లేదండి. ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి అయితే కౌంటర్ అయితే ఉంది. ఒక మొబైల్కి అయితే 15 రూపీస్ తీసుకొని అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నారు. కెమెరాస్, మొబైల్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మనకి ఈ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అయితే అభిషేకానికి 500 పొద్దున 4 గంటలకే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రత్యేక అక్షరాభ్యాసానికి అయితే 1000 రూపాయలు ఉంది. ఇది టెంపుల్ ముందే మనకు అయితే చేపించడం అయితే జరుగుతుంది. అలాగే నార్మల్ అక్షరాభ్యాసానికి అయితే 150 రూపాయలు, కుంకుమార్చన 200. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయండి. వ్యాస గుహ ప్రవేశానికి కూడా 5 రూపాయలు, దీపారాధనకు 10, అన్నప్రాసనకి 100 రూపాయలు, ఉపనయనానికి 100 రూపాయలు. ఈ శాశ్వత పూజలు కూడా ఉన్నాయి. అన్న ప్రసాద పథకాలు, వాహన పూజలు. శివాలయాన్ని గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో అభిషేకానికి 200, అర్చన 50, హారతి 10, కేశ ఖండనంకి 10 రూపాయలు అయితే ఉంది. మనకి అయితే టెంపుల్కి అయితే ఇటు సైడ్ నుండి అయితే టెంపుల్కి వెళ్ళాలండి. టెంపుల్ అయితే ఇప్పుడు పూజ అయిపోయింది లోపల. మేమైతే ఒక గంటన్నర సేపు అయితే లోపల కూర్చోవడం అయితే జరిగింది. సో ఇవాళ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అయితే చేశారు. ఈ పూజలు అయిపోయిన తర్వాత హారతి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ప్రసాదం తీసుకొని బయటకైతే రావడం జరిగింది. మళ్ళీ రేపు ఉదయం అయితే అభిషేకం టైంకి మార్నింగ్ 4 గంటలకైతే వద్దామని మేమైతే రూమ్కి అయితే బయలుదేరుతున్నాం. సో గుడి లోపల అయితే చాలా బాగుందండి. చాలాసేపు అయితే లోపలే కూర్చొని ఉన్నాం. కొంతమంది అయితే ఇలా గుడి లోపల అయితే ఉండడానికి అలో చేయట్లేదు, లాకేసి బయటకు పంపించారు. అందులో కొంతమంది అయితే ఇక్కడ బయట అయితే ఇలా హాల్ టైప్లో ఉన్న దానిలో పడుకోవడం అయితే జరుగుతుంది. కొంతమంది ఇలా 1000 రూపాయల అక్షరాభ్యాసానికి అయితే దారి అయితే ఇది అండి. మండప ప్రవేశానికైతే 50 రూపాయల రుసుము ఉంది. అలాగే అక్షరాభ్యాసానికి అయితే 150 రూపాయల టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. మెయిన్ బుకింగ్ కౌంటర్. ప్రత్యేక అక్షరాభ్యాసానికి 1000 రూపాయలు. తల్లి, తండ్రి, పాప లేదా బాబు మాత్రమే అలో అన్నారు. 2 పిల్లలున్నా పంపిస్తారు. మండప ప్రవేశానికైతే 100 రూపాయలు. మనం అక్షరాభ్యాసానికైతే కుంకుమార్చన మరియు ఓడి బియ్యంకు అయితే 2 పూలమాలలు, కమలాలు అయితే తీసుకోవాలి. మనం గుడికి వెళ్ళే దారి కాకుండా ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మాత్రం 150 రూపాయల అక్షరాభ్యాస మండపం అయితే ఉంటుంది. ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే మాత్రం 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారంట. నార్మల్గా మండప ప్రవేశానికి, అక్షరాభ్యాసానికి అయితే 150 రూపాయలు. హాల్ అయితే క్లోజ్ చేసి అయితే ఉంది ప్రజెంటు. ఇది హాలు. నార్మల్గా అయితే ఓపెన్ ఉన్న టైంలో అయితే ఫోన్లను అయితే అలో లేదండి. సో ఈ టైంలో అయితే అలో చేశారు. ఇప్పుడు అయితే ఎవరు లేరు కాబట్టి అలో అయితే చేయడం జరిగింది. మండపం అయితే ఇంకా పైకి ఉన్నట్టుంది. సో టెంపుల్ అయితే మనకి ఇలా ఉందండి నైట్ టైంలో. డే టైంలో రేపు మళ్ళీ మొబైల్ అయితే తీసుకురానియకపోవచ్చు, చూపిద్దామన్నా వీలు కాకపోవచ్చు.
కనిపించట్లేదు అంత క్లారిటీగా అయితే. పట్టు. అక్షరాభ్యాస మండపం 150 రూపీస్ మండపం. అక్షరాభ్యాసం టైంలో అయితే గుళ్ళో మనల్ని ఎక్కువసేపు ఉండనివ్వరండి. మార్నింగ్ 4 నుండి 6:30 వరకు అభిషేకం, తర్వాత 7:30 వరకు అలంకరణ, హారతి, నైవేద్యం టైంలో అయితే కూర్చోవచ్చు. ఇలా మనకు అక్షరాభ్యాస మండపం అయితే 150 రూపీస్ది. లోపలైతే ఇలా ఉంటుందండి. పోతావారా కిటికీలకు. అలాగే సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ, 7 నుండి 8:30 వరకు మహా ఆరతి దర్శనం ఉంటుంది. ఆ టైంలో కూడా మనం ఆలయం లోపల కూర్చొని అమ్మవారి ముందు ఉండొచ్చు. అలాగే ఈ మండపానికి ఎదురుగానే మనకు అయితే దీక్షా మండపం, ధ్యాన మందిరం అయితే ఉంది. ఎవరైనా ధ్యానం చేసుకోవాలన్నా ఈ ధ్యాన మండపంలో అయితే వచ్చి చేసుకోవచ్చు. ఇలా ఈ ధ్యాన మండపంలో అయితే కొంతమంది వచ్చి అయితే ఇలా ఇందులో కూడా అయితే పడుకోవడం అయితే జరుగుతుంది. ఉదయం 7:30 నుండి 12:30 వరకు అయితే అర్చన, సర్వదర్శనం, అక్షరాభ్యాస పూజలు అయితే చేస్తారండి. మళ్ళీ 12:30 నుండి నివేదన చేసి 2 గంటల వరకు అయితే మూసి ఉంచుతారు. 2 గంటల నుండి మళ్ళీ 6:30 వరకు అయితే అర్చన, సర్వదర్శనం, అక్షరాభ్యాసం అయితే చేయడం జరుగుతుంది. రద్దీ అనేది ఎక్కువగా ఉన్న సమయంలో అయితే ఈ మధ్యాహ్నాన్ని మూసి ఉంచే దానిలో మినహాయింపు అయితే ఉంటుంది. ఈ ధ్యాన మండపంలో అయితే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పీస్ఫుల్గా ఉండేటట్టుంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి అయితే ఇలా స్టే చేయొచ్చు, ఉండొచ్చు. ఈ హాల్ అయితే పెద్దగానే ఉంది. చాలామంది బయటనే పడుకున్నారు, కానీ హాల్ ఉన్నట్టు చాలామందికి తెలియనట్టుంది. అందుకే రాలేదు చాలామంది అయితే ఇందులోకి. కొంచెం ఓపెడుతుందా నా టెంపుల్? టైం అయితే 9 అవుతుంది. 9 గంటల వరకు అయితే మేము ఆడ దర్శనం చేసుకొని బయట ఏమేమి ఉన్నాయి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి ఏమేమి చూడొచ్చు. రూమ్ తీసుకుంటానవా? ఎంత రూమ్ మంచిగా ఉందా? సో టెంపుల్ లోపల అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందండి. నాకు తెలిసి లోపల అయితే మనం వీడియో అయితే అసలే తీయలేము ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి అయితే. సో లోపలికి వెళ్ళగానే దత్తాత్రేయ టెంపుల్ ఉంది. ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. మేమైతే 7 o'clockకి లోపలికి వెళ్ళాము. అక్కడే మనకి పూజ అయితే జరిగింది. హాల్లోనే అందరినీ కూర్చోబెట్టారు. పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే తీసేసుకొని బయటకైతే ప్రసాదం తీసుకొని వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరిగి అయితే మేము ఈ ఆర్యవైశ్య సత్రానికి అయితే రావడం జరిగింది. ఇందులో అన్నప్రసాద కేంద్రం అయితే వైశ్యాస్కు ప్రొవైడ్ చేస్తారు. ఈ హాల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మిస్ కాకండి ఆర్యవైశ్యులు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ అక్షరాభ్యాసము, దర్శనం, వ్యాస గుహ ఇంకా ఏమేమి చూడొచ్చు, అలాగే వేద పాఠశాల అయితే చూద్దాం నెక్స్ట్ వీడియోలో.